నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం ఏంటంటే, మావిగన్ వర్సెస్ అమరావతి. ఈ 2, 3 రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఒక స్లోగన్ తీసుకొచ్చాడు. మావిగన్ వర్సెస్ అమరావతి. ఈ నినాదంతోనే మేము 2029 ఎన్నికల్లో ఎలక్షన్స్‌కెళ్ళబోతున్నాం. అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకో, కూటమికో ఓటేసుకోవచ్చు. మావిగన్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీకి ఓటేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్లోగన్ ఎత్తుకున్నాడో, దీంతో సెల్ఫ్ గోల్ అతనే యేసుకున్నాడు. పొలిటికల్ సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇలాంటి రకరకాల మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం సీఆర్‌డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది దాదాపుగా 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ 80 కిలోమీటర్లలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారో గుంటూరు గాని, మచిలీపట్నం గాని, విజయవాడ గాని ఇవన్నీ కూడా 80-90 కిలోమీటర్ల లోపే ఉంది గదా! మరి సీఆర్‌డీఏ పరిధి దాదాపుగా 87 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంటే ఇటు ఏలూరు గాని, ఇటు మచిలీపట్నం గాని, అలాగే గుంటూరు, తెనాలి ఆ ప్రాంతాలు గాని, బాపట్ల గాని, ఇటుపక్కొచ్చేపాటికి దాదాపుగా పల్నాడు, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లాకొచ్చే జగ్గయ్యపేట, అలాగే తిరువూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ టచ్ అవుతూ వస్తుంది. అంటే ఈ రీజియన్ పరిధి అంతా గూడా సీఆర్‌డీఏ పరిధి అంతా కూడా 87 కిలోమీటర్లున్నప్పుడు మచిలీపట్నం, గుంటూరు, అలాగే విజయవాడ ఇవన్నీ గూడా అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తాయి గదా! మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సెల్ఫ్ గోల్ యేసుకున్నాడు? అనే అంటే తనంతటికి తానే పొలిటికల్ సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. 2014లో ఏం చెప్పారు? స్టేట్ బైఫర్కేషన్ తర్వాత అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం. అమరావతికి మేము వ్యతిరేకం గాదు. అయితే 30,000 ఎకరాలు సరిపోదు. ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎప్పుడు 2015 అసెంబ్లీ సమయంలో. అలాగే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అనే బిల్లుని తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా చాలామంది కోర్టుకెళ్తే కోర్టు మొట్టికాయలేసి అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. అక్కడ బిల్లు వెనక్కి తీసుకొని ఒక అడుగు వెనక్కేశారు. మళ్ళీ గత ఎన్నికల్లో ఏం చేశారు? రాజధాని ప్రాంత రైతులందరూ కూడా వాళ్ళు 2 సార్లు పాదయాత్ర చేశారు. మొదటిసారి న్యాయస్థానం టు దేవస్థానం వరకు చేశారు. రెండో పాదయాత్ర అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేశారండి. దాదాపు 1600 రోజుల పైనే అమరావతి రైతులందరూ కూడా పాదయాత్ర చేశారు. మళ్ళీ 3 రాజధానుల నినాదంతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ మావిగన్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి సొంత పార్టీ నేతలనే ప్రచారం చేయండి. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయింది. ట్రోల్ అయింది ఈ విషయం గూడా. ఏంటి అంటే వాళ్ళ సొంత పార్టీ నేతలే నవ్వుకుంటూ మేము దీన్ని ప్రచారం చేయం. జనాల దగ్గరికెళ్తే నవ్వుతున్నారు. జనాలు తిడతా ఉన్నారు. 3 రాజధానులు పోయి మళ్ళీ మావిగన్ వచ్చింది. మళ్ళీ 3 ప్రాంతాలను కలుపుకుంటూ అనేది సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ అయిందో, ఏ విధంగా మాట్లాడుకున్నారో, ట్రోల్ అయిందో అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచించట్లేదు? తనంతటికి తాను ఎప్పుడు చూసినా సెల్ఫ్ గోల్ యేసుకుంటా ఉంటాడు. ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టుంటే గనక, ఆ ప్రెస్ మీట్‌లో బలంగా మాట్లాడొచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన శ్వేతపత్రం ఇవ్వమని అడగొచ్చు. అలాగే ఆర్థికంగా ఎన్ని అప్పులు చేశారు అనేది కూడా దానిపైన శ్వేతపత్రం అడగొచ్చు. అమరావతిలో దోపిడీ జరుగుతుంది అనే దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టొచ్చు. ప్రజలందరితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఒక ఉద్యమాన్ని లేవదీయొచ్చు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. విదేశాలకు కంటిన్యూగా తిరుగుతానే ఉన్నారనే దానిపైన బలంగా వాయిస్ తీసుకెళ్లొచ్చు. దీంతో పాటుగా పప్పులు, బెల్లాల మాదిరిగా ప్రభుత్వ భూములు రూపాయికి, రూ. 2కి అమ్ముతున్నారన్నట్లుగా దానిపైన కూడా ఒక ఉద్యమం తీసుకురావచ్చు. ఇన్ని విషయాలుంటే ఒక అనవసరమైన విషయం. కనీసం సీఆర్‌డీఏ పరిధి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంటి అనేది కూడా అవగాహన లోపమా? లేదంటే కావాలనే చేస్తున్నారా? ఎందుకు మావిగని ఎత్తుకున్నారు మళ్ళీ? అమరావతి సీఆర్‌డీఏ పరిధి అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది దాదాపుగా 87 కిలోమీటర్ల మేర ఉంది. ఇప్పుడు కొంతమేర 33,000 ఎకరాలు ప్లస్ దాంతో పాటుగా 16,666 ఎకరాలు మళ్ళీ రెండవ దఫా కూడా సేకరించడానికి సిద్ధమయ్యారు. కొంతమంది భూములిచ్చారు. ప్రభుత్వం దగ్గర మరో 14,000 ఎకరాలు కూడా ఉంది భూమి. అయితే ఇదంతా చూసుకుంటే దాదాపుగా 60,000 ఎకరాల పైచిలుకు ఆ ప్రాంతాల్లో రాజధాని కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది. రీసెంట్‌గా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం కూడా ఒకటి రిలీజ్ చేసింది. అక్కడ ఏం జరుగుతుంది? అసలు వర్క్ జరుగుతుందా? లేదా? అనేది కూడా రిలీజ్ చేశాం. అంటే ఈ అమరావతి డెవలప్‌మెంట్ ఏదైతే జరుగుతుందో అందులో పెద్ద పెద్ద యూనివర్సిటీలు గాని, స్కూల్స్ గాని, కాలేజ్ గాని, దీంతో పాటుగా పర్మనెంట్ శాశ్వత హైకోర్ట్ భవనం గాని,
తర్వాత సెక్రటేరియట్‌కి సంబంధించిన భవనాలు గాని, సీఎం అధికారిక గృహం ఏదైతే ఉందో అది గాని, హెచ్ఓడి అపార్ట్మెంట్స్ గాని, హెచ్ఓడి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెపరేట్ బంగళాలు గాని, దీంతో పాటుగా మినిస్టర్ బంగళాలు గాని, ఎక్కడైతే జ్యుడిషియరీకి సంబంధించిన న్యాయమూర్తులకు సంబంధించిన బంగళాలు గాని, ఇవన్నీ కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 'మావిగన్ వర్సెస్ అమరావతి' అని తీసుకొచ్చి జగన్ సెల్ఫ్ గోల్ ఏసుకున్నాడనేది ప్రధానంగా అందరూ గూడా చర్చించుకుంటున్న మాట. సొంత పార్టీ నేతలే తలలు గూడా పట్టుకుంటున్నారంట. ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూసైడ్ అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగానే ఇది జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ ఏసుకున్నాడా? రానున్న రోజుల్లో వైఎస్ఆర్‌సీపీ భూస్థాపితం కాబోతుందా? జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూసైడ్ అనేది ఈ మాటను మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి.